ఈసీ దగ్గర ఉండాల్సినటువంటి వీడియో వెబ్కాస్టింగ్ పెట్టి లైవ్లో చూస్తున్నారు, అందరూ లైవ్లో చూస్తున్నటువంటి వీడియో ఇప్పుడు ఎడిట్ అయ్యి లోకేష్ దగ్గరికి వెళ్ళింది, టీడీపీ సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళింది. ఆ వీడియోను చూపించి ఈ వీడియో ఆధారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులేవో ఆదేశాలు వచ్చాయి. సో ఆయన కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. నేను ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా గమనించండి సార్, అందరూ గమనించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి. ఎందుకంటే ఆ వీడియో అనేది దాదాపు 24 గంటల వీడియోనో 20 గంటల వీడియోనో రికార్డ్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ ఏం జరిగిందని ఆ వీడియోలో కొన్ని నిజాలు వాస్తవాలు మనం చూస్తాం. ప్లీజ్ ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. రైట్, పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసి అక్కడి నుంచి ముందుకు కదులుతున్నారు. అక్కడ 2 విషయాలు 3 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని అలాగే ఉంచండి. ఎస్ ప్లీజ్, అలాగే ఉంచండి. ఆ పైన కనిపిస్తోంది సాక్షి లోగో పైన కనిపిస్తోంది కదా, ఇది ఒక ఫోన్లో రికార్డ్ చేసింది. ఎందుకంటే సిమ్లో ఎంత సిగ్నల్ ఉందనేది కనిపిస్తోంది, అలాగే ఆ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉందనేది కూడా కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ మనం ఏదైనా ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డర్ వస్తుంది, ఎంతసేపు రికార్డ్ చేస్తున్నాం అనేది అక్కడ కనిపిస్తోంది. చూడండి లెఫ్ట్ సైడ్ 2 నిమిషాల పాటు. కింద ఒక ఆరెంజ్ మార్కు కనిపిస్తోంది. 23 గంటల 52 నిమిషాల పాటు ఈ వీడియో ఉంది. అంటే ఈ వీడియోని ఎవరో ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. ఏదైనా వీడియోని మనం పాజ్ చేసినప్పుడు ఆ మార్కు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంతసేపు చూసాం? 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. కింద లైన్ చూడాలి, కింద ఒకటి కనిపిస్తోంది ఆరెంజ్ లైన్ పైన 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. రైట్ సైడ్ రౌండప్ చేసింది చూస్తే 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు కనిపిస్తోంది. ఆ పైన సాక్షి లోగో ఏఎస్ ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇదేంటి సార్? ఇది అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. ఇది ఒక సిమ్ కార్డ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో రికార్డ్ అయింది. ఈసీ దగ్గర వెబ్కాస్టింగ్ లో లైవ్ లో రికార్డ్ అవుతుంది. మరి మొత్తం ఫుటేజ్ ఎలా బయటికి వెళ్ళింది? అందులో ఒక ఫోన్లో రికార్డ్ చేశారనడానికి 65% ఛార్జింగ్ ఉంది అక్కడ. ఆ ఫోన్లో సిగ్నల్స్ ఎలా ఉందో అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ 1951 అన్న దగ్గర ఒక వీడియో కెమెరా మార్క్ ఉంది చూసారా, అక్కడ 2 నిమిషాలు ఉంది. ఇది ఏంటి? మన మొబైల్ ఫోన్లో మనం ఏదైనా స్క్రీన్ రికార్డర్ పెట్టినప్పుడు వచ్చేటటువంటి మార్క్ అది. కిందున్నది ఆరెంజ్ మార్క్ 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. ఇటు చూస్తే 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు. ఇంత ఫుటేజ్లో 2 నిమిషాలు వరకు దాదాపు కట్ చేసి అందులో ఓ 45 సెకండ్ల వీడియో ఫుటేజ్ను మాత్రమే బయటకు పంపించారు. ఎవరి ఫోన్లో ఇది రికార్డ్ అయింది? ఎలా బయటకు వచ్చింది? వెబ్కాస్టింగ్లో ఉండాల్సినటువంటి ఈసీ దగ్గర ఉండాల్సినటువంటి వీడియో లైవ్లో అందరూ అధికారులు చూశారు. కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నికల అధికారులు అందరూ చూశారు, ఈసీ కూడా చూసి ఉండొచ్చు. ఆ రోజు బయటకు రాని వీడియో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ రోజు సిఇఓ మీనా గారు మాట్లాడుతూ 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది అని అన్నారు. రికార్డ్ చేసుకోండి సార్ ఈ వాయిస్, ఈ స్టేట్మెంట్. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది అన్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తోంది పిన్నెల్లి గారు ధ్వంసం చేసిన ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది. మరి మిగిలిన 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని మన ఎన్నికల అధికారి మీనా గారు చెప్పారు కదా, ఆ 10 వీడియోలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇది ఎలా బయటకు వచ్చింది? ఎవరి మొబైల్లోకి వెళ్ళింది? ఎవరి మొబైల్లోకి వెళితే దాన్ని స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అందులోనూ ఈసీ దగ్గర ఉండాల్సిన, చాలా భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో టీడీపీ సోషల్ మీడియాకు ఎలా వెళ్ళింది? లోకేష్ విదేశాల్లో ఉంటే ఆయన దగ్గరకు ఎలా వెళ్ళింది? ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందిస్తూ ఒక లెటర్ ఇక్కడి ఈసీ అధికారులకు పంపించారు. వాళ్ళు అందులో క్లియర్గా ఎక్స్లో లోకేష్ పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్ ఆధారంగా మాకు ఈ క్వశ్చన్లన్నీ రైజ్ అవుతున్నాయి, అందులో ఉన్నది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇమీడియట్గా కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అందులో క్లియర్గా పేర్కొన్నారు. ఈ మార్క్స్ చూడండి, ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో?
వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరు మేనేజ్ చేస్తున్నారు వీటిని, మేనేజ్ చేయకపోతే ఫోన్లలోకి ఎలా వచ్చింది, టీడీపీ సోషల్ మీడియాకు మాత్రమే ఎలా వచ్చింది, దాన్ని ఎవరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు, ఆ తర్వాత ట్విట్టర్లో లోకేష్ పెడితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందించడం, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఇప్పుడు కేసులు బుక్ చేయడం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన లోపలికి వచ్చి ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలను మాత్రమే మనం చూస్తున్నాం, దాని వెనుక కథను మనకు చూపించట్లేదు. అక్కడ ఈవీఎంలు రిగ్గింగ్ చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కుట్టి తరిమేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గరకు వస్తే వాళ్ళను తరిమేశారు, ఖాళీగా పోలింగ్ బూత్ ఉంచారు. చూడండి సార్, ఎవరు లేరు అక్కడ, ఓటర్లు లేరు అక్కడ. మధ్యాహ్నం 12 గంటలకు రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన ధ్వంసం చేశారనేది వీడియోలో కనిపిస్తోంది. ఇదే ఈసీ అధికారులు ఏం చెప్పారు, డేటా భద్రంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాకి ఇచ్చి ఎవరిచ్చారు, ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కదా, ఎలా వెళుతుంది టీడీపీ సోషల్ మీడియాకి, ఎన్ని లోపాలు కనిపిస్తున్నాయో చూడండి, ఏ రకంగా పట్టుబడ్డారో చూడండి పచ్చముక్క. అధికారులు ఏం చేస్తున్నారు, దీన్ని రిలీజ్ చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా, ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారా లేదా, దానికి ముందు జరిగినటువంటి ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను కాసేపట్లో. ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఏజెంట్లని కొట్టారు, అక్కడికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లని బెదిరించి మరీ పంపించేశారు. పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది సార్, ఒక్క ఓటర్ లేరు అక్కడ, అందరూ పారిపోయారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుంటున్నారు. మరి ఏం చేయాలి? వ్యవస్థలకు ఆయన 3 లెటర్లు రాశారు. 11వ తారీఖున ఒక లెటర్ రాశారు. అందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతం, ఇక్కడ భద్రతా బలగాలను భారీగా మోహరించాలి, లేకపోతే ఇక్కడ చంద్రబాబు జూలకంటి బ్రహ్మారెడ్డి చేసినటువంటి కుట్రలతో పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగదు, మీరు బలగాలను పంపాలంటే ఆ లెటర్ గురించి పట్టించుకున్న పాపాలు లేదు, అక్కడ ఎవరు పోలీసు బలగాలు లేవు. అయిపోతే పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఒక లెటర్ రాశారు. నేను మొత్తం డీటెయిల్గా తర్వాత చదివి వినిపిస్తాను. 3:33 ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకుంటున్నారు సార్, దయచేసి మీరు చర్యలు తీసుకోండి, ఇక్కడ భద్రతా బలగాలను మోహరించండి, అసలు ఈ ఎన్నికలు రీపోలింగ్ జరపాలి సార్ అంటూ లాస్ట్లో ఉంది చూడండి, రీపోలింగ్ జరపండి సార్, ఇలా అయితే కష్టం, ప్రజలు ఓట్లేయలేరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దాడులు జరుగుతున్నాయని. పాల్వాయి గేట్ చాలా క్లియర్గా రాశారు చూడండి, ఆయన రాసిందే. మళ్ళీ 6:10 రాశారు ఇంకొక లెటర్. ఈ లెటర్ని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు 8 రోజుల తర్వాత, 1 కాదు 2 కాదు 8 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు సార్ రవిచంద్రారెడ్డి గారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా వెబ్కాస్టింగ్ లైవ్ ద్వారా అధికారులు చూస్తారు, కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నికల అధికారులు అందరూ చూస్తారు, ఆఖరికి సీఈఓ కూడా చూడొచ్చు. 8 రోజులుగా వాళ్ళ దగ్గరే ఉంది, బయటకు రాలేదు. ఒక ఫోన్కి వెళ్ళింది ఈ ఫుటేజ్ అంతా. ఆ ఫోన్లో స్క్రీన్ రికార్డర్ ఒకటి ఉంటుంది, దాని మీద రికార్డ్ చేశారు. దాన్ని రికార్డ్ చేసి టీడీపీ సోషల్ మీడియాకి ఇచ్చారు. దానికి ముందు ఆ వీడియోస్ కూడా ప్లే చేయండి. దానికి ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎట్లా కొట్టారు, పోలింగ్ బూతుల్లోకి రానికుండా ఏ రకంగా అడ్డుకున్నారు, ఓటర్లని ఎట్లా తరిమి కొట్టారనే వీడియోస్ కూడా ప్లే చేయండి.